సినీ పైరసీ సామ్రాజ్యాన్ని ఏలిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ కేసులో కీలక దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయన వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎలా ఈ సామ్రాజ్యాన్ని నడిపారు అన్న దానిపై విచారిస్తున్నారు. నిన్న నాంపల్లి కోర్టు ఆయనను 12 రోజుల కస్టడీకి ఇవ్వడంతో ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో ఇమ్మడి రవి ఉన్నాడు. రవిని గురువారం మధ్యాహ్నం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. తొలి రోజు విచారణలో ఇమ్మడి రవి నుంచి 2 పేర్లను పోలీసులు రాబట్టారు. ప్రసాద్, ప్రహ్లాద అనే 2 పేర్లు ఇమ్మడి రవి నుండి రావడం, ఈ కేసులో వీరు ఏంటి అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. విశాఖకు చెందిన ప్రసాద్ రవికి 10వ తరగతి స్నేహితుడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రసాద్ను విచారించిన పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇక రవి చెప్పినట్టే ప్రహ్లాద్ అనే వ్యక్తి ఎవరు అనేది ఇంకా తెలియలేదు. రవి పేరు మాత్రమే చెప్పి అతను ఎవరో ఎక్కడ ఉంటాడో తెలియదని పేర్కొన్నాడు. కస్టడీలో ఉన్న ఇమ్మడి రవిని ప్రశ్నించిన క్రమంలో అమీర్పేటలో కోచింగ్ తీసుకున్న సమయంలో పరిచయమైన వ్యక్తి ప్రహ్లాద్ కుమార్ అని చెప్పాడు. ఆ తర్వాత అతను ఎవరో తెలియదని మళ్లీ ప్లేట్ ఫిరాయించారు. అయితే ప్రహ్లాద్ పేరుతోనే ఐబొమ్మ రవి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ కూడా అతని పేరుతోనే రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అసలు ప్రహ్లాద్ అనే వ్యక్తి ఉన్నాడా అంటే అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఈ పైరసీ సామ్రాజ్యాన్ని అతని పాత్ర ఏంటి, ఒకవేళ ఐబొమ్మ రవి కేసును తప్పుదారి పట్టించడానికి ప్రహ్లాద్ అనే పేరును వాడుతున్నాడా అని దర్యాప్తు చేస్తున్నారు. ప్రహ్లాద్ ఎవరో బయట వ్యక్తి అయితే ఈ ఐబొమ్మ తన ముఖ్యమైన అన్ని కార్డులను ప్రహ్లాద్ పేరుతో ఎందుకు తీసుకున్నాడు? ప్రహ్లాద్, ఐబొమ్మ రవి ఇద్దరు ఒకరేనా, లేదా ప్రహ్లాద్ అనే వ్యక్తి ఐబొమ్మ రవి వెనుక ఉన్నాడా వంటి అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 12 రోజుల పాటు రవిని దర్యాప్తు చేయనున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఈ పైరసీ నేర సామ్రాజ్య గుట్టు విప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు.